నమస్కారం అండి. ఏఎన్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మేము మా స్కూల్ తరఫున పిక్నిక్ వెళ్ళడం జరిగింది. చూసారండి, ఇది బస్సులో మేము మొట్టమొదటిసారి తీసుకున్న ఫొటోస్ అండి. ఇలా స్టార్ట్ అయ్యాం. ఇలా స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఎస్కోట్లో ఉన్న సిరిటి రిసార్ట్కి వెళ్ళడం జరిగింది. ఇంకా బస్సు దిగిన తర్వాత మా 10వ తరగతి అమ్మాయిలందరూ కూడా చాలా చక్కగా హుషారుగా లోపలికి ఎంట్రీ అవుతున్నారు. అలాగే ఇప్పుడు అబ్బాయిలు ఎంట్రీ మనం చూస్తున్నాం. ఇక్కడ సిరికి రిసార్ట్ అనేది చాలా విశాలంగా చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ నేచురల్గా చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఇలా వెళ్ళిన తర్వాత మాకు అక్కడ టిఫిన్ పెట్టారు. ఇదిగోండి, టిఫిన్ చేస్తున్నటువంటి పిక్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మా పిల్లలందరూ కూడా ఇక్కడ చాలా ఎంజాయ్ చేశారు. టిఫిన్ కూడా చాలా బాగా పెట్టారు. నచ్చినటువంటి ఇడ్లీలు కానీ వడ కానీ, అలాగే ఒక లైట్గా పులిహోర ఇలా పెట్టుకోండి. రమ్య మేడం గారు, ఈయన మా జగదీష్ సార్ మంచి హుషారుగా స్టెప్పులు వేస్తున్నారు. టిఫిన్ చేసిన తర్వాత అందరం కూడా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మా అబ్బాయిలు అందరూ కూడా ఎంజాయ్ చేశారు బాగానే. ఆ తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి చిన్న కాటేజ్ రూమ్స్ లాగా ఇచ్చారు. అలాగే ఇక్కడ ఇండోర్ గేమ్స్ కూడా ఆడుకోవడానికి చాలా అద్భుతంగా ఉంది. ఈ ఇండోర్ గేమ్లో పిల్లలందరూ కూడా చాలా ఆడుకోవడం జరిగింది. అలాగే అవుట్ సైడ్ ఇక్కడ ఆర్చరీ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇలా ఈ గేమ్స్లో ఆడుకోవడం చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా అందరూ కూడా పాల్గొన్నారు. ఇవ్వండి షూటింగ్ ఇవి మా కృషి మేడం గారు. అలాగే పిల్లలందరూ కూడా లోపల ఒక చిన్న ఎగ్జిబిషన్ హాల్ లాంటిది ఉంది. ఫోటో సెషన్ చాలా అద్భుతంగా ఉంది. అక్కడ మా పిల్లలందరూ కూడా రకరకాల స్టైల్స్గా ఇక్కడ మాకు ఫొటోస్ తీసుకున్నారు. మనకి ఇదంతా కనిపిస్తుంది. తర్వాత లంచ్ పెట్టారు. లంచ్లో చికెన్ బిర్యానీ పెట్టారు, వైట్ రైస్ పెట్టారు, అలాగే పచ్చడి, వైట్గా సాంబారు, ఇవన్నీ బాగున్నాయి, చాలా టేస్టీ కూడా ఉన్నాయి. ఆ తర్వాత లంచ్ అయిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అవుట్డోర్లో ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇంకా చూసారు. అంత హుషారుగా మా వాళ్ళందరూ కూడా డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా నాన్ స్టాప్ ఎంజాయ్మెంట్ అని చెప్పాలి. అబ్బాయిల తర్వాత అమ్మాయిలు కూడా తగ్గేది లేదు, ఎవరికి వాళ్ళే పోటీ పడుతూ డ్యాన్స్ వేయడం జరిగింది. మంచి జానపద గేయాలు తీసుకొని డ్యాన్స్ వేశారు. అది లాస్ట్గా ఇదంతా గ్రూప్ ఫోటోతో కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ యాక్ట్ చేశాం.